కార్యక్రమాలని ఆద్యులు మన గజల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా రామచంద్రరాజు గారు, ఇంకా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవనీయులు పెద్దలు పూజ్యులు అయ్యన్న పాత్రుడు గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషకు కితాబు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు. అటువంటి శ్రీకృష్ణ దేవరాయల కంటే ముందుగానే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఒక 1420లోనే ఆ రోజు ఇటాలియన్ యాత్రికుడు తెలుగు భాషకి ఇచ్చినటువంటి కితాబు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన అరుదైనటువంటి భాష, అందమైనటువంటి భాష, అద్భుతమైనటువంటి భాష, మన అమ్మ భాష మన తెలుగు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అటువంటి అమ్మ భాష మన తెలుగు భాష ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పడమే కాదు, భాష యొక్క ఉనికిని కూడా మరి ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఇటువంటి మహాసభలు ఎంతో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి భాష తెలుగుదేశం పార్టీని రెండూ కూడా విడదీయలేము అనేటువంటి విషయం కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే ఆ రోజు తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఎందుకంటే ఆ రోజు మనందరికీ తెలుగువారు అంటే ఒక మద్రాసీలని, ఒక సాంబారీలని పిలిచేటువంటి పరిస్థితుల్లో తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ చాటి చెప్తే, తెలుగు వారి యొక్క ఆత్మ విశ్వాసాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నటువంటి వ్యక్తి ఈ రోజునటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రకంగా మరి తెలుగుదేశం తెలుగు భాషకు ఈ రకమైనటువంటి మంచి అభినవమైనటువంటి సంబంధం ఉంది. అటువంటి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని, ఉనికిని మరి పెంపొందించేటువంటి విధంగా ఇటువంటి ప్రపంచ మహాసభలను మరి నిర్వహించినందుకు